ఎలాంటి విషపూరితమైన వ్యక్తుల మధ్యలో బ్రతుకుతున్నామో నేను 10వ తరగతి చదివే రోజుల్లో నా జీవితంలో జరిగిన సన్నివేశం చెప్తాను. 10వ తరగతి పూర్తయింది. ఆ రోజుల్లో పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కొరకు గుంటూరులో కోచింగ్కి ఒక చోట మా తండ్రి గారు మాట్లాడారు. నాకు గుంటూరు తెలియదు అంతగా. మా తండ్రి గారికి తెలిసిన ఒక బంధువుకి నన్ను అప్పగించి, అయ్యా వీడిని గుంటూరులో పలానా చోట దించయ్యా, ఆయనకు అప్పగించారు. తప్పకుండా అట్లాగే దించుతాను అని నన్ను తీసుకొని వచ్చాడు. గుంటూరులో దించాడు. ఆయన నాతో చెప్పాడు, రేయ్ ఇక్కడ దిగి ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళు, ఆడికి వెళ్ళిన తర్వాత పలాంది కనపడుతుంది, లెఫ్ట్ తిరుగు, అదే మీ బంధువులు ఇల్లు రా అన్నాడు. నాకు తెలియదు రాయ్యా అన్నాను. లేదురా, నువ్వు వెళ్ళగలుగుతావు, నువ్వు మామూలుడువా, మేధావిరా, నువ్వు మంచి తెలివిరా, నువ్వు 10th క్లాస్ టాపర్వరా, అదిరా ఇదిరా, నువ్వు వెళ్ళిపో అన్నాడు. నేను వెళ్తా ఉన్నా. ఆ వీధిలోకి అటు వెళ్ళానో లేదో నాకు తర్వాత తెలిసింది, అవి వేశ్య గృహాలు. కొంతమంది తల్లులు పూలు పెట్టుకొని బయటకు వస్తా, అబ్బాయి రాబాయ్, అబ్బాయి మా, నాకేం అర్థం కాల. ప్రభు ఎదుట చెప్తున్నాను. ఓ తల్లి వచ్చి అబ్బాయి రాబాయ్ అంది. నువ్వెవరు అమ్మా అన్న. మొత్తానికి మా బంధువులు ఇంటికి వెళ్ళానండి. నన్ను పట్టుకొని అన్నాడు, రేయ్ ఎటుకుండా వచ్చావురా అన్న. ఇటుకుండా వచ్చానన్న. అటుకుండా ఎందుకు వచ్చావురా నువ్వు? అదిగో అన్న నన్ను అక్కడ దించాడు అన్న. ఎవడ్రా నిన్ను అక్కడ దించింది? పలానా ఆయన దించాడు. వాడు మోసగాడ్రా, మంచిగా ఉన్నట్లుగానే ఉండి వెనక గోతులు చదువుతాడురా. ఓ 10 రోజుల తర్వాత మా ఊరు వెళ్ళా. ఆయనే ఎదురుపడ్డాడు. నన్ను చూసి అంటాడు, యారా ఆ దారి గుండా మంచిగానే వెళ్ళావా? వంకరగా మాట్లాడుతున్నాడు. ఒరే 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 టక్కరి నక్క. బిడ్లారా వినండి, మంచిగా మాట్లాడినట్లుగానే ఉంటారు. ఎవడు శత్రువో ఎవడు మిత్రువో అర్థం కాని గందరగోళపు స్థితిలో ఈరోజు సమాజం చిక్కుకుంది. ఎదురు కనపడ్డప్పుడు అక్కా అంటాడు, సాగదీస్తే అమలాపురం దాకపోద్ది. అక్కా అంటాడు, దాటి వెళ్ళిపోయిన తర్వాత ఇది అక్క కాదు కుక్క అంటాడు. ఇలాంటి భయంకరమైన సమాజం. ఎవరు నీవారో ఎవరు పొరుగువారో, ఎవడు మేలు చేసేవాడో ఎవడు కీలు చేసేవాడో అర్థం కాని గందరగోళ పరిస్థితి. అందుకని నువ్వేం చేయాలో తెలుసా? దావీదు ఏది చేశాడో అది మనం చేయుదుంగాక. దావీదు ఏం చేశాడు? అహీతోపేలు ఆలోచన చెడగొట్టమని ప్రార్థించాడు. అలాంటి చెడ్డ ఆలోచనలు యేసు నామంలో నీ కుటుంబంలో పని చేయకుండా దేవుడు నేలమట్టం చేయునుగాక.